నమస్తే. మెగా డిఎస్సి 2024-25 ఈ రోజుతో పరిసమాప్తమైన అందరికీ కూడా తెలిసింది. దాదాపుగా 6 సంవత్సరాలకు పైగా నిరీక్షణ. డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురు చూడడం, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం, వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా పడుతుందా, అటు జరుగుతుందా, ఇటు జరుగుతుందా, అనేక రకాలైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రోజు ప్రభుత్వం డిఎస్సిని సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి విషయాలను మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మందిలో ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి గందరగోళం ఏంటంటే కటాఫ్లు ఎలా ఉండడానికి అవకాశం ఉంది, కటాఫ్లు ఎలా ఉంది, ఈ కటాఫ్ను ఆధారంగా చేసుకుని చాలా వీడియోలు బయటకు వస్తుంది. ఈ వీడియోలు మనం నమ్మడానికి అవకాశం ఉందా లేదా, ఎవరు సేఫ్ లో ఉన్నారు, ఎవరు సేఫ్ లో లేరు, చాలా మందికి తెలుసు. మీకే వ్యక్తిగతంగా చాలా వరకు తెలుసు. నేను సేఫ్ గా ఉన్నానని కొంతమందికి తెలుసు, సేఫ్ గా లేను అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. సేఫ్ గా లేను అనేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ బాధ్యతను మీరు పర్ఫెక్ట్ గా పూర్తి చేశారా లేదా, 3 తరాల కోసం ఉపయోగపడేటటువంటి ఉద్యోగం కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డారు. అదృష్టాన్ని నమ్ముకుని షార్ట్ టర్మ్ ఏదో అద్భుతాలు చేస్తామనే దానికన్నా ఎంత షార్ట్ టర్మ్ లో ఉన్నా కూడా నిన్ను కొన్ని కారకాలు మాత్రమే ఆదుకుంటాయి, మిగిలిన గుర్తించుకోండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అది కూడా నేను మీకు అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ రోజు మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఈ రోజు చాలా గుణపాఠాలు నేర్చుకుని ఆ గుణపాఠాలకు అధిగమించాలని కూడా నేను చెప్తాను. ఎందుకంటే గొప్ప అవకాశం. నిన్న మొన్న మనం పేపర్లో కానీ గమనిస్తే నెల రోజులు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తవుతుంది అనేటటువంటి మాట మనం చాలా నీట్ గా చెప్పి, అందుకే ఆగస్టు శాలరీ మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే నా దగ్గర 3 లిస్టులు ఉన్నాయి. మన దగ్గర కోచింగ్ వచ్చేటువంటి వాళ్ళలో ఒక నెలకే నేను వాళ్ళని అంచనా వేసిస్తాను. ఫస్ట్ లిస్ట్ లో 100% మందికి జాబ్ వస్తుంది, ర్యాంక్ కూడా వస్తుంది. రెండో లిస్ట్ లో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, మూడో లిస్ట్ లో వాళ్ళకి జాబ్ రావచ్చు రాకపోవచ్చు లిస్టు ప్రకారం చూస్తే ఇప్పుడే నాకు 500 కన్నా ఎక్కువ మంది కనపడుతున్నారు. ఒక ఎగ్జిట్లోనే 500 కన్నా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే అసలు వాళ్ళ పైన నేను ఎంత ఏకాగ్రత పెట్టాను, వాళ్ళ పైన నేను ఎంత శ్రద్ధ పెట్టాలనే విషయం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆగస్టు తర్వాత సెప్టెంబర్ లో మీరు శాలరీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి, క్యారియర్ చేత పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. చిన్నపిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ మీ అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరంతా సిద్ధంగా ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగేటటువంటి అంశాన్ని మనము బేరేజ్ వేసుకుంటూ ఎలా ముందుకెళ్తే మనం 100% సక్సెస్ అవుతాం అనే విషయాన్ని కూడా నేను మీకు చాలా నీట్ గా చెప్పాను. ఇంకొంతమంది చెప్తున్నారు ఇప్పుడు చాలా వరకు మిగిలిపోతున్నాయి, చాలా యూట్యూబ్ లో చెప్తున్నారు, అసలు అవగాహనే లేదు, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంకా ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినటువంటిది మనం కానీ చూస్తే ఇప్పటికి రెస్పాన్స్ షీట్లు రాలేదు, అయినా కూడా ఇక్కడికి ఎంత కటాఫ్ వచ్చేస్తుంది, ఈ క్యాస్ట్ కటాఫ్ వస్తుందని చెప్పేస్తున్నారు. ఎలా చెప్పేస్తారు నాకు అర్థం కాలేదు, ఎలా చెప్పడానికి అవకాశం ఉంటుంది నాకు అర్థం కాలేదు. అందుకే నేను అవన్నీ నథింగ్, నేను పక్కన పెట్టేస్తున్నాను. వాటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది తీవ్రమైనటువంటి ఉద్వేగాలకు దారితీస్తుంది. మనం ఏదో ఈ కటాఫ్ వరకు వచ్చేస్తున్నారు చెప్పేస్తే 2 మార్కులు తక్కువ ఉండే వాళ్ళు ఈ రోజు నుంచి నిద్రపోరు పాపం. సార్ చెప్పారు కదా, అందుకే చాలా జాగ్రత్త. కటాఫ్ ను కూడా ఇప్పుడు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, అది జరగదు. ఎందుకంటే చాలా మంది బయట చెప్పరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ఉదయం మనకు సోషల్ కు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ మనకు వస్తాయి. ఒక పేరెంట్ మాకు ఫోన్ చేసి ఏమన్నారంటే 72 మార్కులు వస్తుంది సార్, మా అమ్మాయికి జాబ్ వస్తుందా అంటే, సరే దాని గురించి నేను అనాలిసిస్ చేసి చెప్తానని చెప్పాను అన్న రోజు. అదే వాళ్ళ అమ్మాయి ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ ఫోన్ చేసి ఏమడుగుతుందంటే, సార్ నాకు 64 వస్తున్నాయి, నాకు జాబ్ వస్తుందా అంటే, వాళ్ళ నాన్నకేమో 72, ఈమెకేమో 64. ఇప్పుడు వీళ్ళని ఏది నమ్మాలి ఒకసారి మనం ఆలోచన చేయండి. అసలు ఊహించలేము. కాబట్టి ఎవరు చెప్పినా కటాఫ్ల గురించి ఇప్పుడు ప్రస్తావన అవసరం లేదు, దాని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మీకు 75 పైన ఉంటే సేఫ్ లో ఉంటారు, 65 పైన రిజర్వేషన్ లో కొన్ని కేటగిరీలకు రావడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ గట్టిగా మళ్ళీ వచ్చే సంవత్సరమే డిఎస్ అంటున్నారు. గుర్తించుకో, నవ్వుకునే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పారు, నేను స్కూల్ తెరిచినాటి స్కూల్కి పంపిస్తానంటే చాలా మంది కామెడీ చేస్తున్నారు, నవ్వుకున్నారు, జోకులు వేస్తున్నారు.
వాళ్ళ జీవితాంతం జోకులు వేసుకుంటానే ఉంటారు, వాళ్ళ జీవితాంతం నవ్వుకుంటానే ఉంటారు, వాళ్ళ జీవితాంతం దాన్ని చూస్తూనే ఉంటారు. గమనించండి, అవన్నీ పట్టించుకోకూడదు. మనము మన కర్తవ్యం ఏంటి, మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంది, వాళ్ళకి మనం ఏమాత్రం మన జీవితంలో, మీ జీవితంలో మీరు స్థిరపడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక విషయం మాత్రం బాగా చెప్తాను, గుర్తుంచుకొని, మీకోసం మాత్రమే మీరు పనిచేస్తారు, కానీ మీ తల్లిదండ్రులు వాళ్ళ కోసం పనిచేయరు, మీకోసమే పనిచేస్తున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. మీలో ఉండేటటువంటిది మాత్రం మీకోసమే, కానీ వాళ్ళలో ఉండేటటువంటి త్యాగము మీకోసమే పనిచేస్తుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందుకే మిగులు పోస్టులు ఉన్నాయా, ఇప్పటికే సర్ప్లస్ పోస్టులు ఉన్నాయంట, చాలా జిల్లాలు మిగిలిపోతాయంట, ఇవన్నీ మీకు అవసరం లేని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వందల పోస్టులు రిటైర్మెంట్ జరుగుతున్నాయి, చాలా స్కూళ్ళకు పోస్టులు ఉండాలి, చాలా జిల్లాల్లో ఇంకా కొత్త వాళ్ళు వస్తే తప్ప పాత వాళ్ళు రిలీవ్ చేయలేని పరిస్థితులు ఉంది. ఇంకా అదైనా కూడా మిగిలిపోయే పరిస్థితి, ఖాళీలు ఇంకా మిగిలిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇస్తాను అన్న తర్వాత దాన్ని నమ్ముకొని దాన్ని చదవాల్సిన బాధ్యత మీది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో మళ్ళీ మీకు నేను చెప్తున్నా, ఈ సంవత్సరంలో మళ్ళీ మీకు ఎట్లుంటుంది, ఆషామాషిగా సమయాన్ని వృధా చేయొద్దు. నీకు చేత కాకపోతే నా దగ్గరికి రా, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నా దగ్గరకు వచ్చి 100 రోజులు నా దగ్గర ఉండు. నీకు జీవన విధానం అంటే ఏమో నేర్పిస్తా, నీకు డిసిప్లైన్ అంటే ఏమో నేర్పిస్తా, నీకు ఎందుకు జాబ్ రాదో నేను నేర్పిస్తాను. ఒక 100 రోజులు నా దగ్గర ఆఫ్లైన్ ఇప్పుడు జరుగుతా ఉంది కదా, ఇప్పుడు ఆఫ్లైన్ జరుగుతా ఉంది, అందులో నేను చాలా నేర్పిస్తున్నా. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, మనం అరిథమెటిక్ లో ఉండే పాటలు, ఇవన్నీ నేర్పిస్తున్నాం. ఏ ఎగ్జామ్ కైనా పనికొస్తాయి. అది కోర్టు జాబ్ కన్నా, కానిస్టేబుల్ జాబ్ కన్నా, బ్యాంక్ కన్నా, బిఎస్ఆర్ కన్నా, ఫారెస్ట్ సర్వీస్ కన్నా, డిఎస్సి కన్నా, ఏపీఎస్సీ లో దేనికైనా సరే 100% పనికొస్తుంది. అయితే నా దగ్గర 100 రోజులు ఉండడానికి కావాల్సిన సమయం నీ దగ్గర ఉందా అని గుర్తించుకో. ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ఆ విషయంలో, ఆ విషయం మీకు కూడా తెలిసిందే. 100 రోజులు ఉంటే నీకు ఎందుకు జాబ్ రాదు? అది లేదు, మనకు నోటిఫికేషన్ రావాలి, కళ్ళారా చూడాలి, ఆ తర్వాతనే బయలుదేరాలి. అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ మీకు సలహా ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చేటటువంటి సలహా కొన్ని సందర్భాలు ఉపయోగపడుతుంది, కొన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. మిత్రులారా, ఇప్పుడు జరిగిన విషయాన్ని మనము నెమరు వేసుకోవడం కాదు, దాని నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకుంటాము చాలా చాలా ఇంపార్టెంట్ గురించి. అదే రకంగా మళ్ళీ డిఎస్సి నిజమా, ఉండడానికి ఛాన్స్ 100% ఉంది, 100% ఉంది చెప్తాను. 2026లో ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఎవరి మాట నువ్వు నమ్మద్దు, నీకు మాత్రమే నీకు జాబ్ కావాలకు వెతుకో. ఈ సంవత్సరంలో టెట్ ఉంటది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నీకు డిఎస్సి ఉండడానికి 100% ఛాన్స్ ఉంది. ఇది నా 60 ఉంది, దాన్ని ఫాలోగా. ఇంకా ఎటువంటి దీని గురించి చర్చ కూడా ఎవరి చేయదు. ఉద్యోగం వచ్చే వరకు నీ సౌండ్ ఎవరికి అవసరం లే. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ సౌండ్ గురించి వేరే వాళ్ళందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోజు మాత్రమే నీ గొప్పతనం ఇంకొకరు చెప్తేనే బాగుంటుంది తప్ప మనం చెప్పుకుంటే బాగుంటుంది. కాబట్టి మిత్రులారా, డిఎస్ ఉండడానికి ఇప్పుడు ఏం చేయాలా, ఏం చేస్తాం? అయిపోయింది, నోటిఫికేషన్ అయిపోయింది, పుస్తకాలు మాత్రం పట్టు. పుస్తకాలు మాత్రం నువ్వు పట్టుకుంటే 100% నీకు జాబ్ తెప్పించేది అదే కదా. కంటెంట్ చదువు, నీకు ఏం కావాలో నేను చెప్తున్నా. ఆఫ్లైన్ బ్యాచ్ లో ఏం కావాలో చదువు, నీకు నేను సహకరించడానికి అవకాశం ఉంది. రావడానికి అవకాశం లేదా, ఇంట్లో కూర్చొని చదువు, ఇంట్లో కూర్చొని చదువు. మనం పెట్టేటటువంటి పరీక్షలలో చదివినప్పుడు అంతా అన్ని మనకు తెలిసినట్టు కనిపిస్తాయి. ఇవన్నీ ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు అన్న మాట మనకి అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడే కదా ఎంత మన బతుకుతో బయటపడుతుంది. ఆ ఎగ్జామ్స్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, మీరు చేసుకుంటూ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న పత్రాల స్థాయిని ఎలా ఉందో ఒకసారి మనం గమనిస్తే, దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ జరిగేటటువంటి అంశాలు కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ప్రతి ప్రశ్న పత్రంలోనూ బేసిక్స్ పైన 60% ప్రశ్నలు వచ్చేసి, బేసిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడానికి 2 నుంచి 3 నెలలు కంప్లీట్ గా అవుతుంది. ఆ తర్వాత చదివేదే డెప్త్ గా ఉండేటటువంటి కంటే. కాబట్టి బేసిక్స్ 60% పరీక్ష రాసేసి బయట రాగానే సార్ పేపర్ చాలా ఈజీగా ఉంది, పేపర్ చాలా హ్యాపీగా ఉంది అని చాలా మంది మనకు చెప్పారు. కానీ 40 బిట్లు చేస్తే ఈజీగానే అనిపిస్తుంది. 40 బిట్లు చేస్తే ఈజీగానే అనిపిస్తుంది, ఇంకా 120 బిట్లు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే అది తక్కువ సమయంలో నువ్వు చేయగలగడమే కదా నీకు వచ్చేది. కాబట్టి అక్కడ నుంచి రాగానే బాగా రాసిన ఫీలింగ్ వస్తుంది. ఒక రోజు గడిచిపోగానే చాలా తప్పులు కనిపిస్తాయి, ఒక వారం గడిచిపోగానే పేపర్ టఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, రిజల్ట్స్ రాగానే నీ సత్తా నీకు బయటపడుతుంది. ఇవన్నీ నువ్వు లాంగ్ ప్రిపరేషన్ లో 100% ఉండాల్సింది. ఈ రోజు కూడా
లాంగ్ ప్రిపరేషన్ ఉండే వాళ్ళందరూ కూడా 60% మార్కులు అక్కడే కొట్టేశారు. వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చేటటువంటి జాబితాలోకి వెళ్ళిపోయినారు. మరి మీరు ఎందుకు వెళ్ళిపోయినారు నాకు అర్థం కాదు. మీరు చేసే పని, మీరు చేసేటటువంటి ఆలోచన మీకు అందరూ తెలిసిందే. వ్యక్తిగత బాధ్యత ఉండాల్సిందే మీకు అందరికి. వ్యక్తిగత బాధ్యత రాకపోతే మనం ఏం చేయలేం కదా. వ్యక్తిగత బాధ్యత గమనించి ఇంకో విషయం, చాలా ముఖ్యమైన విషయం మీరు చూసుకొని, ఈసారి డిఎస్సిని డిసైడ్ చేసింది ఏంటంటే టెట్ మాత్రమే డిసైడ్ చేసింది. ఎవరికైతే 16 మార్కుల కన్నా ఎక్కువ ఉందో వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. టెట్ లో 16 మార్కులు వచ్చిన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. 12 నుంచి 16 మధ్యలో ఉండే వాళ్ళు రిజర్వేషన్ లో పోటీలు పడుతూ నాకు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశంలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే 12 కన్నా తక్కువైతే ఉందో టెట్లో వీళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన టీచర్ జాబ్ అనేటటువంటి మామూలు విషయం కాదు కదా. నిన్ను జీవితాంతం మోసేటటువంటి ఒక అద్భుతమైన జాబ్ కదా. దాంట్లోకి రావాలంటే కష్టపడక తప్పదు. అయినా కూడా నేను చెప్తున్నా, జరిగిపోయిన విషయాలన్నీ పక్కన పెట్టండి. విశ్వసనీయమైన సమాచారం, కటాఫల గురించి సమాచారం నేను ఇస్తాను మీకు. అయితే కొద్ది రోజులు పట్టాలి, నిజం చెప్పాలి, అన్ని రెస్పాన్స్ షీట్లు రావాలి, ఒక ప్రాథమికమైన అంచనా వేయాలి. ఎందుకంటే నేను చెప్తున్న విజయోస్తు, మనం అద్భుతమైనటువంటి విజయోస్తు సభలు జరుపుతాం. దాంట్లో తక్కువ ఉంటే కూడా 500 మందికి నేను సన్మానం చేస్తా. ఇంకా ఎక్కువ మందికి వస్తుంది. చిత్తూరు జిల్లాలో 500 పోస్టులు వస్తాయి. నా పైన నాకు ఎక్కువ నమ్మకం. ఆ నమ్మకం మీకు కూడా జాబ్ వచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి మిత్రులారా, జరిగిపోయిన విషయాన్ని పక్కన పెట్టండి, జరగబోయే విషయాల గురించి ఆలోచన చేయండి. నుంచి కూడా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ కొంచెం బలంగా చేస్తే 100% జాబ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి జరిగిన గురించి అగాత్యాలు చేసుకోవద్దు, నీ ప్రాణంపై తెచ్చుకోవద్దు, ఇతరాంతర బాధలు పడద్దు. కాబట్టి ప్రశాంతంగా ఓపికగా ఉండండి. ఏం చేయాలో నేను గైడ్ చేస్తాను. పుస్తకాలు చదవడం మాత్రం మానద్దు. నీ వల్ల కాకపోతే నా దగ్గరకు వచ్చి మిగతా విషయాన్ని నేను చూసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ తో ఇంకొక వీడియో చేస్తాను. గుడ్ నైట్.